నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మనం ఏది చేసినా 10 తరాలు గుర్తుండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎల్బీ నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యేది కూడా ఇదే తీరు. తన హయాం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కూడా చరిత్రలో గుర్తుండిపోవాలని ముందుకు సాగుతున్నారు. తాను పార్టీ మారినా విమర్శలు, అవమానాలను ఎదుర్కొన్నా అంతా ప్రజల కోసమే అంటారు. అలాంటి సుధీర్ రెడ్డి తాను ఇంకా నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి చాలా ఉందంటూ ఈసారి కూడా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఎల్బీ నగర్లో బలమైన క్యాడర్తో పాటు ప్రజలు అండదండ కూడా మెండుగా ఉంది. ఈ క్రమంలో కొంతమంది సుధీర్ రెడ్డిపై నెగిటివిటీని పెంచాలని చూస్తున్నారు. ఈ క్రమంలో సుధీర్ రెడ్డిని మూడోసారి ఎందుకు గెలిపించాలనే వారి కోసం ఈ స్టోరీ. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో తాను గత 10 ఏళ్లు ఎల్బీ నగర్లో చేసిన అభివృద్ధి ఏంటి అనే విషయానికి వస్తే, ఎల్బీ నగర్లోని ఆటోనగర్ జాతీయ రహదారిపై ప్రయాణికుల రద్దీని నిర్మూలనకై అత్యాధునిక బస్సు టెర్మినల్ నిర్మాణం చేపట్టారు. 20 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ బస్సు టెర్మినల్ నిర్మాణం జరగకుండా బీజేపీ, కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. కానీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అటవీ శాఖ అధికారులతో గత 2 ఏళ్లుగా పోరాటం చేశారు. వారితో 102 సార్లు సమావేశాలను నిర్వహించి చివరికి సాధించుకున్నారు. ఈ బస్సు టెర్మినల్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడడంతో పాటు ఎల్బీ నగర్ మార్గం మీదుగా ఏపీలో గుంటూరు, విజయవాడతో పాటు తెలంగాణలోని ఖమ్మం, భద్రాచలం, నల్గొండ, సూర్యాపేటకు నిత్యం సుమారు 20,000 నుంచి 25,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. వీరికి మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో సుమారు 680 మీటర్ల వరకు అధునాతన బస్ బేలను నిర్మిస్తున్నారు. అలాగే రోజువారీగా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు 500 నుంచి 600 వరకు వెళ్తుంటాయి. రద్దీకి అనుగుణంగా బస్సు స్టాండ్లు లేకపోవడంతో చింతలకుంట ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ సమస్య సైతం వేధిస్తోంది. దీంతో ఇక్కడి బస్సు స్టాండ్లను తొలగించి ఆటోనగర్ సమీపంలోని క్రీడా వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 60% విద్యుత్ను సోలార్ ప్లాంట్ ద్వారా సేకరించడం జరుగుతుంది. బస్ బే నిర్మాణంతో ఇక్కడి నుంచి ఒకేసారి 100 బస్సులు ఇలా వచ్చి అలా వెళ్తాయి. దీంతో ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. మరోవైపు పండ్ల మార్కెట్ తరలింపు. మొదట చైతన్యపురి డివిజన్లో పెద్ద పండ్ల మార్కెట్ ఉండేది. దీంతో ఇక్కడికే పండ్లతో ఉన్న వాహనాలు వందల్లో మార్కెట్ వద్దకు రావడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండేది. అంతేకాకుండా వాహనాల నుంచి వెలువడే పొగ, కాలుష్యంతో కుళ్ళిపోయిన పండ్ల ద్వారా వచ్చిన వాసనతో చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ అంశం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దృష్టికి రావడంతో వెంటనే స్పందించి సీఎం కేసీఆర్తో మాట్లాడారు. అలా పండ్ల మార్కెట్ను కోహెడకు తరలించాలని 2020 ఫిబ్రవరి 13న జీవో నంబర్ 11 కాపీ విడుదల చేసింది. 178 ఎకరాల విస్తీర్ణంలోకి పండ్ల మార్కెట్ను తరలించారు. అలాగే అత్యాధునిక హంగుల్లో మార్కెట్ నిర్మాణం జరుగుతోంది. అలాగే చైతన్యపురిలోని పండ్ల మార్కెట్ ఉన్న 6.6 ఎకరాల స్థలంలో పేదల ఆరోగ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శ్రీకారం చుట్టారు. ఈ ఆసుపత్రి దాదాపు 1,200 కోట్ల రూపాయల వ్యయంతో 1000 పడకలతో ఒక సరికొత్త అత్యాధునిక సదుపాయాలతో L&T సంస్థ నిర్మిస్తోంది. ఈ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంతో పాటు స్థానిక అవసరాల దృష్ట్యా ఒక 2,400 గజాల్లో ఉద్యానవనం, 3,000 గజాల స్థలంలో పోలీస్ స్టేషన్, 2,000 గజాల స్థలంలో విద్యుత్ సబ్ స్టేషన్, చెరో 500 గజాల్లో దేవాలయం, మసీదు, 1000 గజాల స్థలంలో నూతన రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే వారి వాహనాల పార్కింగ్ కోసం మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణం, నూతనంగా విద్యుత్ వాహనాలు మార్కెట్లోకి వస్తున్న తరుణంలో వాటి కోసం ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి పేషెంట్ బంధువులు కానీ ఆసుపత్రి సిబ్బంది కానీ ఛార్జింగ్ ఎంతవరకు అయింది అని తెలుసుకోవడానికి అప్లికేషన్లో చూసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చైతన్యపురి మెట్రో స్టేషన్లో దిగగానే ప్రజల సౌకర్యం కోసం ఆసుపత్రిలోకి నేరుగా వెళ్లడానికి వీలుగా ఎస్కలేటర్ సౌకర్యం కల్పించడం, ఇందులోనే నర్సింగ్ కాలేజ్ మరియు హాస్టల్ ఏర్పాటు, రెసిడెంట్ వైద్యులకు ప్రత్యేకంగా విశ్రాంతి గదులు ఏర్పాటు, రోగుల బంధువులకు విశ్రాంతి గదులు ఏర్పాటు, ఆసుపత్రిలోని వ్యర్థ జలాలన్నీ రీసైక్లింగ్ చేసే వాటిని మొక్కలకు, ఏసీ చిల్లర్స్కు బాత్రూంలలో ఫ్లషింగ్లకు ఉపయోగిస్తారు. చెత్త వేస్ట్, బయో వేస్ట్లను కూడా రీసైక్లింగ్ చేసే విధంగా నిర్మాణం జరుగుతోంది.
అలాగే తన నియోజకవర్గంలో ప్రజలు తాగునీటి సమస్యతో బాధపడుతున్నారని గుర్తించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఓ రిజర్వాయర్ నుంచి నిర్మించాలనుకున్నారు. దానికి గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు. రిజర్వాయర్ పనులు పూర్తి అయితే చుట్టుపక్కల కాలనీ వాసులకు దశాబ్దాలలో ప్రెషర్ సమస్య నిరీక్షణకు తెరపడనుంది. రాబోయే రోజుల్లో లో ప్రెషర్ సమస్యల నుంచి ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయి. మిషన్ భగీరథలో భాగంగా జలశక్తి అభియాన్ అనే కార్యక్రమం మొదలుపెట్టింది. అయితే నియోజకవర్గం 80 కిలోమీటర్ల పరిధిలో ఇప్పటికీ 100 కోట్ల నిధులతో త్రాగునీటి పైప్ లైన్ వేయించి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. కొత్తగా ఏర్పడుతున్న శివారు కాలనీలలో మౌలిక వసతులు కల్పించడంలో ఉద్దేశంగా త్రాగునీటి సమస్యలను అధిగమిస్తూ డ్రైనేజీ సమస్యను కూడా అధిగమించాలని సంకల్పంతో ముందుగా త్రాగునీటి పైప్ లైన్ వేయించారు. కొత్తగా కాలనీలలో కూడా తాగునీటి సమస్య రాకుండా ప్రణాళికలు రూపొందించి అధికారులతో మాట్లాడి రాబోయే రోజుల్లో నీటి సమస్య ఉండకుండా చర్యలు చేపట్టారు. శివారు కాలనీలో ప్రస్తుతం జరుగుతున్న పనులే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పనితనానికి నిదర్శనం. కులమత భేదాలు ప్రజల్లో ఉండకూడదని, తామంతా ఒకటే అనే భావన ప్రజల్లో కలగాలనే ఉద్దేశంతో అత్యంత ఆధునిక హంగులతో ఎల్బీ నగర్, ఫతుల్లా గూడలో 21 కోట్ల వ్యయంతో 6.5 ఎకరాల ప్రభుత్వ నిర్మానుష్యమైన ఖాళీ స్థలంలో శ్మశాన వాటిక నిర్మించారు. ఇందులో హిందూ, ముస్లింల, క్రిస్టియన్ల శ్మశాన వాటికలు నిర్మించారు. అలాగే బ్రాహ్మణులకు అంత్యేష్టి కార్యక్రమాల వీలుగా వారికి కూడా కొంత స్థలం కేటాయించి అపార కర్మల భవనం నిర్మించారు. అంతేకాకుండా విదేశీయుల బంధువులు మరణిస్తే చివరి చూపు నోచుకొని వారి కోసం సెల్ ఫోన్లో అంతిమ సంస్కారం వీక్షించవచ్చును. అలాగే హిందూ వాటికలో అక్కడి వచ్చే ప్రజలు భాగవద్గీత శ్లోకాలను వినడానికి ఒక QR కోడ్ని ఏర్పాటు చేశారు. శ్మశాన వాటిక పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి చేసే విద్యుత్తు పూర్తిగా సోలార్ విద్యుత్తు, బొగ్గుతో కానీ గ్యాస్తో కానీ ఉత్పత్తి అయ్యే విద్యుత్తు కాదు. దీంతో ఎలాంటి కాలుష్యం ఉండదు. ఈ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారం అనంతరం వారు ఉపయోగించిన నీటిని రీసైక్లింగ్ చేసి తిరిగి అక్కడి మొక్కలకు ఉపయోగిస్తారు. ఈ శ్మశాన వాటికలో బ్యాండ్, డప్పులు, వాయిద్యాలు తదితర శబ్ద కాలుష్యం నిషేధం. అద్దె ఇంట్లో నివాసమున్న వ్యక్తి మరణిస్తే కొంతమంది ఇంటి యాజమానులు అభ్యంతరం చెప్పి జరగాల్సిన కార్యక్రమాలకు అడ్డుపడతారు. అలాంటి పరిస్థితి రాకూడదని సుధీర్ రెడ్డి ముందు చూపుతో ఆలోచించి శ్మశాన వాటిలో 2 ఫ్రీజర్లు ఏర్పాటు చేశారు. వికలాంగుల కోసం వీల్ చైర్లు కూడా ఏర్పాటు, చితభస్మం భద్రపరించేందుకు ప్రత్యేకమైన లాకర్ సదుపాయం కల్పించారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం ముక్తి ఘాట్లో 20% మాత్రమే నిర్మాణాలు చేపట్టారు. ఈ ముక్తి ఘాట్ వెళ్లేందుకు వీలుగా 40 ఫీట్ల బీటీ రోడ్డు ఏర్పాటు చేశారు. నియోజకవర్గం పేద సామాన్య ప్రజలు అట్టహాసంగా పెళ్లి వేడుకలు జరుపుకునేందుకు ఫంక్షన్ హాల్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. సుధీర్ రెడ్డి చేసిన ప్రతిపాదనలకు మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆమోదం లభించడంతో పాటు నిధులు మంజూరయ్యాయి. దీంతో మారుతున్న కాలానికి అనుగుణంగా పేద ప్రజలు అట్టహాసంగా తమ పిల్లల వివాహాలు, ఇతర శుభకార్యాలు జరిపించుకునేందుకు నియోజకవర్గంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లను, కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వేడుకలు, వివిధ సమస్యలపై పౌరుల బహిరంగ సభలు, సమావేశాలను నిర్వహించడం, స్వచ్ఛంద కార్యకలాపాలు, పార్టీలు, వివాహాలు నిర్వహించడం, స్థానిక ప్రభుత్వేతర కార్యకలాపాలను నిర్వహించడం జరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల 3 అంతస్తుల వరకు నిర్మాణం చేపట్టి వయోవృద్ధులకు, మహిళలకు, యువకులకు ఒక్కో అంతస్తు కేటాయించారు. దీంతో పేద ప్రజలు సంతోషంగా తమ శుభకార్యాలను చేసుకున్నారు.